ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు గత 3 మాసాలు ఆయన మనల్ని కాపాడి ఈ 4వ మాసంలో ఆయన మనల్ని ప్రవేశింపచేశాడు. భయంకరమైన ఎండలు అధికమవుతున్నాయి కదా. దేవుని యొక్క కాపుదల ఖచ్చితంగా మనకు అనుగ్రహించబడు నిమిత్తమై దేవుని సన్నిధిలో మానక మనం ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం, అయ్యా మీ రెక్కల నీడ మాకు దయచేయండి, మీ కాపుదల సంరక్షణ. ఎండ వేడిమి రాక తప్పదు. అదే సమయంలో ఎండ వేడిమిలో కూడా ఆయన మనకు కాపుదల ఇవ్వక మానడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం అలా చెప్తుంది కదా. 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని. ఎన్నో చోట్లు ఉన్నాయి విశ్రాంతి కోసం. ఎక్కడెక్కడో పరుగులెత్తే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ ఎండ వేడిమికి ఈ తాపానికి తట్టుకోలేమని చెప్పి వెళ్ళి ఆ తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి తాటికల్లు తాగేవాళ్ళు, ఈతకల్లు తాగేవాళ్ళు, రకరకాలైనటువంటి కళ్ళు కాంపౌండ్లకు వెళ్ళే వాళ్ళని మనం చూస్తాం. నాకు తెలిసినంత వరకు దేవుని బిడ్డలు ఎవరు కూడా అలాగా చేయరు. కానీ లోకం అలాగ వెళ్తుంది. తెలుసు వాళ్ళకి తప్పు ఇది అని. దీని ద్వారా సమస్య వస్తుంది, లేనిపోని ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఒకవైపు, మరొక వైపున ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో దరిద్రత అధికమవుతుందని తెలుసు. అయినప్పటికీ అటు గవర్నమెంట్ కానీ ఇటు ప్రజలు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కోటి విద్యలు కూటి కోసమే. కాబట్టి సంపాదిస్తున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, జల్సాలు చేస్తున్నాం అంటూ కొనసాగే వాళ్ళు లేకపోలేదు. కానీ దేవుని యందు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుందంటే, మహోన్నతుని చాటున నివసించువాడు, ఆయన యొక్క చాటులో అంటే ఆయన రెక్కల నీడలో, ఆయన యొక్క సన్నిధిలో నివసించువాడు, సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు అని. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా ఈ భయంకరమైనటువంటి ఎండల వేడిమిలో, ఎండల కాలంలో మనము ఏ విధంగా నీడను ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తామో, డే టైం బయటికి వెళ్ళినప్పుడు ఏదో విధంగా చివరికి మనం వాడుకునే వాహనాన్ని కూడా ఎక్కడో చోట నీడ ఉంటే చాలు అక్కడ తీసుకెళ్ళి ఏదో విధంగా ఇరికిచ్చైనా సరే ఆ ఎండకి మన వాహనాలను కూడా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. అలాగే ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మన జీవితంలో రకరకాలైనటువంటి పోరాటాలు, ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో పోరాటాలకి ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఋతువులతో సంబంధం ఉండదు. అది వర్షాకాలమైనా ఒకటే, చలికాలమైనా ఒకటే, ఎండాకాలమైనా ఒకటే. ఆత్మ సంబంధంగా మనం గమనించినప్పుడు ఈ పోరాటాలు, ఈ సమస్యలు, బాధలు, ఇబ్బందులు, నిందలు, దూషణలు అనేవి దేవుని పేరట మనకు దేవుని యొక్క లేఖనాల్లో యేసయ్య చెప్పినట్లుగా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు, ఒకసారి మిమ్మల్ని చంపను కూడా చంపేస్తారు. గత మాసంలో మార్చి నెల చివరి దినాల్లో మనం గమనించాం కదా. మన దైవజనులు గొప్పగా దేవుని కోసం వాడబడి అనేక క్రైస్తవ లోకానికి సుపరిచితులుగా కనబడినటువంటి ప్రవీణ్, ఆ దైవజనుల్ని పగడాల ఆయన గారిని ఏ విధంగా అమానుష్యంగా చంపేశారో మనకు తెలిసింది. కానీ ఓ రోజున తప్పక ఒక రోజున దేవుడు తనకి తగినటువంటి తీర్పు ఆయన ఇస్తాడు. సో ఆయన యొక్క బిడల రక్తం నేలన ఒలుకుతుంటే ఆయన చూస్తూ ఊరికే ఉండే దేవుడు కాదు. మన కంట్లో నుంచి వచ్చిన కన్నీళ్ళనే ఆయన బుడ్డిలో దాచిపెడుతున్నాను అని లేఖనం చెప్తున్నప్పుడు, మరి మన రక్తం నేలన ఒలుకుతున్నప్పుడు ఆయన మౌనంగా ఎందుకుంటాడు? తప్పకుండా ఏదో ఒక రోజున ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి పోరాటాలు అనే దానికి ఈ వర్షాకాలం, వసంతకాలం, చలికాలం సంబంధం ఉండదు. ఈ పోరాటాలు 365 రోజులు ఉంటాయి. 365 రోజుల్లోనూ సాతానుడు వాడికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడి క్రియలు జరుగుతూనే ఉంటాయి.
వాడు ఎట్లా ఏ విధంగా చేయాలని వాడు కోరుకుంటాడు, ఆ విధంగా చేస్తూనే ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం మనకిస్తున్న ధైర్యం ఏంటంటే, మనం మహోన్నతుని చాటులో, అంటే ఎవ్రీ టైం ఎవ్రీ మినిట్ మనం ఆయన సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా, ఆయన వాక్య ధ్యానంతో, ఆయన యొక్క పాదాలు పట్టుకుని, అయ్యా మీరే మాకు సహాయం చేయాలి, మీరే మాకు ఆదుకోవాలి, కృప చూపించాలి అని మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన దేవుడు మనకు విశ్రాంతిగా మారిపోతాడు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సో ప్రశాంతంగా విశ్రాంతికరంగా తన జీవితాన్ని కొనసాగించుకోగలడు అని దేవుని యొక్క లేఖనం మోషే కీర్తనలో మనం చూస్తున్నాం. దీన్ని ఆధారం చేసుకొని దావీదు కూడా అంటాడు 3వ కీర్తనలో, యెహోవా నాకు ఆధారము కనుక నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఆయన నాకు ఆధారమై ఉన్నాడు కాబట్టి నేను కలవరపడును, నేను పడుకుంటా. కొంచెం బాధలు, వేదనలు, కన్నీళ్ళు, దుఃఖం, లేకుంటే కలవరాలు, భీతి, ఎవరైనా మనల్ని ఏదైనా హింసిస్తారు, చేస్తారు అని మనల్ని గురించి మాట్లాడినప్పుడు, ఫోన్లో వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా మనం ఇంటి మీదకి రాబోతున్నారు అన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏమవుతాం? ఖచ్చితంగా భయం భయం భయం, టెన్షన్. రేపైతే ఏమవుతుందో, ఉదయం అయితే ఏమవుతుందో, సాయంకాలం అయితే ఏమవుతుందో అన్నటువంటి వేదనలు మనకు ఉంటాయి. కానీ దేవుని యొక్క దాసుడు ఆజైన దావీదు అంటున్నమాట, యెహోవా నాకు ఆశ్రయము, నాకు ఆధారం కనుక నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటా. సుఖమైనటువంటి విశ్రాంతి సమానమైన జీవితాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఆ విధమైనటువంటి సంతోషం, సమాధానం మనం పొందు నిమిత్తమై ఈ యొక్క బయట వాతావరణాలకి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతినిత్యం దేవుని సన్నిధిలో మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు అనుకుండా దేవుడు మనకు తోడే ఉండి మనల్ని కాపాడి సంరక్షిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ధైర్యం తెచ్చుకో, నువ్వే విషయంలో ఆధారపడద్దు. దేవుడు తప్పకుండా నీకు సహాయకుడై విశ్రాంతి, నెమ్మది నీకు కలుగు చేయను గాక. ఆమె ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాయన ఈ విధంగా మీ యొక్క సన్నిధిని అనుభవించినట్లుగా మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మాటలు విండుగా మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడని మీ లేఖనాలు మాకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగు చేస్తుండగా మీ సన్నిధిలో మానక మేము మీ కృపను, అయ్యా మీ యొక్క నాయన కాపుదలను నిత్యము కోరుకుంటూ మేము ముందుకు సాగుటకు సహాయం ఇచ్చాను. భయపడుతూ, కలవరపడుతూ, వేదనతో ఉన్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ధైర్యమును, నెమ్మది, సమాధానము వారికి మీరు అనుగ్రహించండి. విశ్రాంతి, మీలో ఉన్న కాపుదల వారికి దయచేయండి. ఘనమైన నామమును మహిమ తెచ్చుకుని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి వందనాలు. నిత్యముగా దేవుని యొక్క కృపయు, కాపుదల, సమాధానం మనకు తోడుగా ఉంటుంది. అధైర్యపడకండి, తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం, కాపుదల మనల్ని నడిపిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.